శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి అద్దేపల్లి జ్యోతి గారు రచించిన అడకత్తెరలో అనుబంధం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2024 ఉగాది కథల ప్రత్యేక సంచిక పాలపిట్టలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? అక్క, బాగున్నావా? మా నాయనమ్మని మీ పక్కన రాజమండ్రికి తీసుకొచ్చి దించాను. నువ్వు వీలు చూసుకుని చూడ్డానికి వెళ్ళు. మా మద్రాసు నువ్వు రాలేవు కదా, దూరం అని, అందుకే మీ దగ్గర ఊరికి తీసుకొచ్చాను అన్నాడు రాజా. సర్లే గాని అసలు విషయం చెప్పరా అన్నాను నవ్వుతూ. ఏం లేదక్క, మా అమ్మమ్మకి బాగాలేదని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. మా ఆవిడకి షుగరు, ఆరోగ్యం బాగుండదు, నీకు తెలుసు కదా. తను ఒక్కటి నానమ్మని చూడలేదని మా అత్త వాళ్ళ ఇంట్లో దింపడానికి వచ్చాను అన్నాడు. సర్లే, వీలు చూసుకొని వెళతాను అన్నాను. మా వారితో చెప్పాను విషయం. సరే, నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళు అన్నారు. సరే, రేపు వెళతాను, చిన్నత్తను కూడా చూసినట్టు ఉంటుంది అన్నాను. సరే, రాత్రి వచ్చేసేయ్ అన్నారు. అలాగేనండి, వాళ్ళు బలవంత పెట్టినా నేను ఉండను, సరేనా అన్నాను. ఈలోగా దుర్గా ఫోన్ చేసింది. అక్క, అమ్మమ్మని మా ఇంట్లో దించాడు రాజా. మా కొత్త ఇల్లు కూడా నువ్వు చూడలేదు కదా, రామని చూద్దువుగానివి అంది. అంత ప్రేమగా పిలుస్తుంటే ఎందుకు రానే, వస్తాను. మా ఆయనగారితో చెప్పే ఉంచాను, రేపు వెడతానని అన్నాను. మా అమ్మకి నువ్వు వస్తే ఇంత మొహం అయిపోతుంది అని నవ్వుతూ, చిన్ననాటి స్నేహితురాళ్ళు కదా అంది. ఇక్కడో విషయం చెప్పాలి. మా నాన్నగారి వైపు బంధువులు నాకన్నా చిన్నవాళ్ళు అందరూ నన్ను అక్క అని పిలుస్తారు. మా వారు నవ్వుతూ అంటారు, యూనివర్సల్ అక్కవా నువ్వు అని. నాకు సొంత అక్కలు లేరు. ఉన్న తమ్ముడు అక్క అని పిలవడు, పేరు పెట్టే పిలుస్తాడు. అందుకని నాకన్నా చిన్నవాళ్ళందరినీ అది అత్తైనా, వదినైనా, పిన్నైనా అక్క అనే పిలవమని అనేదాన్ని. ఇప్పటికీ వాళ్లకు పెళ్ళి అయిపోయినా ఇంకా వాళ్ళందరూ నన్ను అక్క అనే పిలుస్తారు, నాకు మనవలు పుట్టినా కూడా. నాన్నకి 5 అప్పచెల్లెళ్ళు, ఒక తమ్ముడు, 3 అక్కలు, 2 చెల్లెళ్ళు అన్నమాట. 3 అమ్మాయిల తర్వాత పుట్టాడని నాన్నంటే చాలా అపురూపంగా చూసుకునేవారు వాళ్ళంతా. ఆయనకి నేను ఒక్క కూతుర్ని కాబట్టి నన్ను కూడా అంతే అపురూపంగా చూస్తారు. అప్పట్లో నేనే మొదట డిగ్రీ చేసిన దాన్ని. నా తర్వాత మిగిలిన వారు ఇప్పుడు డిగ్రీలు, పీజీలు, లాయర్లు, సిఏలు అయ్యారు. ఆడపిల్ల డిగ్రీ చదివిందని నాకు చాలా గౌరవం ఇచ్చేవారు. చిన్నప్పుడు అత్తయ్యలు ఇంటికి వస్తే ఎంత ఆనందమో, వాళ్లతో సినిమాకి వెళ్ళిపోవచ్చు అని. మామూలుగా అయితే వారానికి 1 సినిమాయే. అత్తలు వస్తే ఎప్పుడు వచ్చినా సినిమా తప్పనిసరి చేసేదాన్ని. వాళ్ళు చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు. అక్కడ సినిమా హాల్స్ ఉండేవి కాదు. వాళ్ళు పని ఉంది వెళ్ళిపోతామన్నా సినిమా చూసి అటు నుండి వెళ్ళిపోదురు గాని అని బ్రతిమాలి సినిమా చూశాక వెళ్ళమని అడిగేదాన్ని. అమ్మ కోపంగా చూసినా పట్టించుకునేదాన్ని కాదు. సినిమా ప్రధానం. నీ సినిమా పిచ్చి కాదు గాని నేను చేయలేక చస్తున్నా అని తర్వాత అమ్మ విసుక్కునేది. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. నాకు పెళ్ళయి బాధ్యతల మీద పడ్డాక అప్పుడు అర్థమైంది అమ్మ ఎందుకు బాధపడేదో. ఏదైనా తందాక వస్తే గాని తెలియదు అనేది అర్థమైంది. కాలగమనంలో 2 అత్తయ్యలు, మా నాన్న, అమ్మ, బాబాయి వెళ్ళిపోయారు. ఇక 3 అత్తలు మిగిలారు. పెద్దత్త కొడుకు కరోనాతో వెళ్ళిపోయాక మనవడితో పాటు అత్తా కోడలు మద్రాసు వెళ్ళిపోయారు. ఫోన్లో మాట్లాడటం, వీడియోలో చూడటమే, స్వయంగా కలిసింది లేదు ఈ మధ్య. అందుకే ప్రత్యేకంగా చెప్పారు అత్తని చూడటానికి రమ్మనమని. పొద్దున్నే లేచి వంట అన్ని చేసుకుని బయలుదేరాను. రాజమండ్రిలోనే ఇంకో అత్త కూడా ఉంది. ముందు చిన్నత్త ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పెద్దత్త ఇంటికి వెళ్ళాలని. చిన్నత్త కొడుక్కి ఫోన్ చేశాను. నేను స్టేషన్కి వస్తాను అని అత్త కొడుకు మురళి స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. చూశావా, మా అక్క వచ్చిందని వచ్చావు అంది చిన్నత్త. అలా అంటావనే ముందు నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర నుంచే పెద్దత్త దగ్గరికి వెళతాను. నువ్వు కూడా నాతో పాటు రా అన్నాను. తెలివైన దానివే, దొరకవు అంది అత్త. అంతా అత్త పోలికలే అన్నాను నవ్వుతూ. కాసేపు కూర్చొని
కబుర్లు చెప్పుకున్నాక పెద్దత్త ఇంటికి వెళ్ళాము. దారిలో అంది, టైం ఉంటే మద్దూరు కూడా వెళ్తే బాగుంటుంది, భవానీ అక్క గొడవ చేస్తుంది అంది చిన్నత్త. ఈసారి చూస్తాలే అత్త, టైం లేదు అన్నాను. దుర్గా ఇల్లు చాలా బాగా కట్టుకుంది. కింద షాపు, పైన ఇల్లు, లిఫ్టు, ఒకే ఫ్లోర్లో 4 పెద్ద గదులు, కిచెను, హాలు, పైన హోమ్ థియేటరు, ఒక బెడ్రూము, మొక్కలు, ఒక కుక్క, 2 పనివాళ్ళు. ఆశ్చర్యం వేసింది ఎంత బాగా కట్టుకున్నారు అని. ఒక టైంలో దుర్గా వాళ్ళ అమ్మ వాళ్ళకి రాబడి సరిగ్గా లేదని మావయ్య బియ్యం బస్తా, సరుకులు అన్నీ ఇవ్వటం మాకు తెలుసు. అలాంటి వాళ్ళు ఇంత బాగా ఇల్లు కట్టుకున్నారంటే ముచ్చటేసింది. దుర్గా వాళ్ళ బిజినెస్ బాగుందట. అందుకే వాళ్ళ అమ్మా నాన్నను కూడా సాయానికి తెచ్చేసుకుంది. తను షాపులో ఉంటే ఇల్లు చూసుకోవాలని. చెల్లి మరిది గారిని కూడా ఇంకో షాప్ చూసుకోమని, ఆ పైన పెంట్ హౌస్లో ఉండమని చెప్పిందట. వాళ్ళ అన్నయ్యని కూడా షాప్లోకి తెచ్చేసుకుందట. దుర్గా అత్తగారు మామగారు 3 నెలలు ఇక్కడ, 3 నెలలు పెద్ద కొడుకు ఇంట్లో ఉంటారట. దుర్గకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. అమ్మాయి బీటెక్లో జాయిన్ అయింది, అబ్బాయి బీటెక్ ఫైనల్. అత్తయ్యని చూడ్డానికి అత్తయ్య పెద్ద కూతురు కూడా భీమవరం నుంచి వచ్చింది. ఇల్లంతా సందడి సందడి. మొన్న బాబాయ్ గారి అబ్బాయి వచ్చి చూసి వెళ్ళాడట. అంతకుముందు భీమవరం మనవలు వచ్చారట. ఈరోజు నేను. అత్తయ్య మహా ఆనందంగా ఉంది. మద్రాస్ అపార్ట్మెంట్లో ఆ ఫ్లోర్లోనే ఇంకెవ్వరూ లేరంట. అలాంటిది ఇక్కడ అందరూ కలుస్తూ ఉంటే సంబరపడింది. ఇక్కడ బాగుంది అంది అత్తయ్య. అయితే ఇక్కడే ఉండిపో అమ్మమ్మ అంది దుర్గా. అలా అనకు దుర్గా, నీకు తెలియదు, చిన్నదానివి. మీ ఆయన ఎంత మంచివాడైనా అమ్మమ్మ బాధ్యత మీరు తీసుకోవటం అంత మంచిది కాదు. తర్వాత ఎన్నో వస్తాయి, నీకు తెలియదు. ఏదో 10 రోజులు ఉంచుకుని పంపించు, అంతేగాని నేనే ఉంచుకుంటాను, నేనే చూస్తాను అని అనకు తల్లి. తల్లి బాధ్యత కొడుకులది, కొడుకు లేకపోతే మనవలు, అంతేగాని మనవరాళ్ళకి ఏమీ బాధ్యత ఉండదు అంది పెద్ద వదిన గట్టిగా. అని ఇప్పటికే మీ కుటుంబం అంతా మీ షాప్ మీద ఆధారపడుతున్నట్లు లెక్క. అలాంటిది అతని నెత్తి మీద ఇంకా బాధ్యత పెట్టడం సబబు కాదు అంది వివరంగా. సరే పెద్దమ్మ, బావ ఇబ్బంది పడుతున్నాడు, అమ్మమ్మ సరదా పడింది అని అన్నాను అంతే. అయినా షాపులో 10 మందితో పాటు మన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. మన వాళ్ళు ఉంటే మనకు నమ్మకం కదా, భయం ఉండదు. అయినా చుట్టరికం చుట్టరికమే, పని పనే, జీతం జీతమే అంది. వయసులో చిన్నదైనా ఎంత బాగా చూస్తోంది కుటుంబాన్ని, వ్యాపారాన్ని అని సంతోషం వేసింది. పెద్ద వదిన తాటి అప్పాలు చేసి పెట్టింది. పెద్ద పని చాలా బాగా చేసింది అని అందరూ ఇష్టంగా తిన్నాం. చిన్నత్త నాకిష్టమని చేశావా అని ఇంకో 2 వేయమని అంది. పిన్ని, నీకు షుగర్ కదా అంటే ఏం పర్వాలేదు అని తింది. మద్దూరు భవానత్త కూడా వస్తే బాగుండేది అన్నాను. దానికి ప్రయాణం చేసే ఓపిక లేదట అంది చిన్నత్త. అని నువ్వే వెళ్ళి చూసిరా అంది చిన్నత్త నన్ను. ఇప్పుడు కుదరదత్తా, మరోసారి చూస్తా అన్నాను. అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి దుర్గ కూతురు వేసిన బొమ్మలు చూసి, వాళ్ళ అబ్బాయి వాయించిన గిటార్ విని, దుర్గ చెల్లెలు రాసిన కవితలు చదివి అందరిలో ఉన్న కళా పిపాసను మెచ్చుకొని అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాను. 4 పిల్లల్ని అత్తయ్య పెంచింది. ఇప్పుడు ఈ పెద్ద వయసులో తనని ఒక్కదాన్ని చూడటానికి ఇంతమంది ఉండి ఆలోచిస్తున్నారు అనేది నాకు ముళ్ళులా గుచ్చుతోంది. వారం రోజుల తర్వాత రాజా ఫోన్ చేశాడు. అమ్మమ్మకి బాగానే ఉంది, అందుకని అమ్మని నానమ్మని నేను మెడ్రాస్ తీసుకొచ్చేశాను అని. ఈ 10 రోజులకే చిన్నత్త 2 సార్లు ఫోన్ చేసింది, మా అమ్మని ఎప్పుడు తీసుకెళ్తావు అని. అవసరానికి కన్నతల్లిని చూడటానికి కూడా రోజులు లెక్క పెట్టుకుంటున్నారేంటక్క అన్నాడు. నేనేమీ సమాధానం చెప్పను. నాన్న పోయారు అని తెలిసినప్పుడు ఏడుస్తూ బయలుదేరుతుంటే మా ఆయన, మీ అమ్మగారు ఒక్కరూ ఉండలేను అంటే మీ తమ్ముడు దూరంగా ఉంటాడు అని, నువ్వు తీసుకొద్దామని ఏమీ అనకు, నేను ముందే చెప్తున్నా అని ముందు జాగ్రత్త చర్యగా చెప్పేశారు. ఎంత ఎదిగినా, ఎంత ఉన్నతంగా ఆలోచించినా కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో మగవాళ్ళదే పైచేయి అని నేనేం చెప్పను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.